ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతో ఎంజాయ్ అయ్యారు. ఏరా మనవాడా, నీ పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతట్టున్నారా? నువ్వు తొందర పెళ్లి చేసుకొని పెళ్లి చూసి చచ్చిపోతా. వీనికి ఓడిస్తాడు పిల్లను. వీనికి పెళ్లి గండం ఉంది, వీనికి జన్మల పెళ్లి కాదట. చూడ్డాడి దేన్నో కదా చూడు, నాయనమ్మ కోసం కుంటిదాన్నో గుడ్డిదానో ఎడ్డిదానో దేన్నో కదా చూడు. నీకు సుల్లి మీద మచ్చిందిరా బిట్టు, నీకు పెళ్లి యోగం అయితే లేదు. అమ్మా నువ్వేం బాధపడకే, నీ కోరిక నేను ఖచ్చితంగా నెరవేరుస్తా. మై డియర్ బంగారం, నడువు లోపలికి పోదాం. కళ్ళలో వనమాట పెట్టుకున్నావు, కూర చేస్తున్నా కనిపిస్తలే, ఏదో చెప్పు. బంగారం, మా అమ్మకి బిటిగాన్ పెళ్లి చూసి చచ్చిపోవాలని కోరికుంది కదా. బిటిగానికేమో పెళ్లి యోగం లేదు. మనం పోయి లోపల యుద్ధం చేసి ఇంకోని అందాంపా. అబ్బాచి పోండి, నేను ఒక దిక్కు చస్తున్నారా అంటే నీకేంద్రా దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయి. చచ్చిపో నాయనమ్మ, చచ్చిపో, హ్యాపీగా చచ్చిపో. నీ కొడుకు నీ మనమని పెళ్లి చేయలేడు, నువ్వు సంతోషంగా చచ్చిపో నాయనమ్మా. నిన్ను ఇప్పుడు ఏ చెప్తుంది ఏం కాలరా, నల్లి కుంట్ల పాడుకోవు. నీకు పిల్లని ఓడిస్తాడు చెప్పరా, ఇప్పుడే నీకు ఆ పిల్ల నుంచి పెళ్లి చేస్తా. ఇప్పుడు ఎవరైనా పిల్ల తండ్రి వచ్చి నువ్వేం బిక్తావు బాబు, నీకు నాకు పిల్ల నుంచి పెళ్లి చేస్తా అని అడుగుతాడు. నువ్వేం చెప్తావు అప్పుడు? ఊరి మీద వాడి కుక్క తిరిగినట్టు తిరుగుతా అని చెప్తావా? నాకు నా మనవని పెళ్లి చూసి చచ్చిపోవాలనుంది కొడకా. నాయనమ్మ నువ్వు చచ్చిపోతే నీ తాన పెన్షన్ పైసలు ఎవరు తెంగిపోతారే? దొంగ నా మనవడ, రోజు నా తన పెన్షన్ పైసలు తెంగిపోతున్నావు. నేనెందుకు తెంగిపోతానే నాయనమ్మ నీ కాడ? నేను నిన్ను అడిగే తీసుకోవతా, కానీ నువ్వు నిద్రపోతావు. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా రా మనవడా, నీకు పెళ్లి ఎట్లా అవుతుంది? పైన యమరాజు నన్ను పిలుస్తుండు రా మనవడా. ఓ ముసల్దానా, నువ్వు పైన యమరాజుతో కూడా మాట్లాడుతున్నావానే? నేను చచ్చిపోతున్నా బాధనే లేదురా నీకు? నాయనమ్మ నాకు ఒకటి పిల్లని ఇవ్వకున్నా సరే, నీకోసం ఊర్లో జల్లడి పట్టైనా సరే ఒక పిల్లని పెళ్లి చేసుకుంటా. అనగనగా రాజు గుద్దల గాజు, మనం వంశం పరువు తీద్దామని ఫిక్స్ అయినావా మనవడా, బయట పిల్లని చేసుకొని? నీ ముసలి గుద్దని గద్దలు దెంగ, నాకిడ పెళ్లి యోగమే లేదంటే నువ్వు వంశం పరువు గుద్ద అంటావు. అవునే నాయన, మా తాత నిన్నెట్లా పట్టిండే? అప్పుడే బాగుండేరా మనవాడ కాలాలు, ఇప్పుడేం బాగున్నాయి. అప్పట్లో మీ తాత చెట్టెనక పడి వచ్చేది నా వెనక దాక్కొని. ఫ్లాష్ బ్యాక్. నీ కళ్ళని కాకులు తెంగ ఏంద్రా కర్రమ్మ కూడా నా వెనక పడుతున్నావు? నీకోసమే ముత్యాలు, నువ్వు చెరువు కాడికి ఎందుకు వచ్చినావు? గుద్ద తెంగించుకొని వచ్చినా, నీకెందుకు? బట్టలు ఉత్తుకునికి వచ్చిన. మరి బట్టలు మా అమ్మ పట్టుకొస్తుంది. అరే ముత్యాలు, నువ్వు నీ ఒంటి మీద ఉన్న బట్టలు ఇప్పుడు ఉతుకుతావేమో అనుకున్నా. పిల్లాతులు చప్పుడాకింటికి తెంగాయి. ముత్యాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ. నేను బట్టలు ఉత్తుకునికి వచ్చినారా బుడు బుక్కలోడా? నువ్వు నాకు ఒక అవకాశం ఇయ్యే ముత్యాలు, నీ బట్టలు ఉతుకుతా, నిన్ను ఉతుకుతా, నడువు పెళ్లి చేసుకుందాం. బిచ్చపులని చూడక, నీ ఏజ్ ఎంత చెప్పరా? నీకోసం నా సుల్లి కోసుకుంటానే ముత్యాలు, వయసు ఎందుకు? నీ గుద్దాకిలుగా నన్ను పోషిస్తావా? నీకోసం వడ్రంగి పని చేస్తా, కాలువలు కడుగుతా, రాళ్ళు ఇసిరి దెంగుతా, ఈ ఆకాశాన్ని భూమిని ఒక్కటి చేసి నీ గుద్ద దెంగుతా. ఫస్ట్ నీకు నాకంటే మంచోడు దొరకడే నీ గుద్దల కట్టే. నన్ను బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. నువ్వు ఎప్పటికైనా ఓనొకని పెళ్లి చేసుకోవాల్సిందే. నన్ను చేసుకో, గుద్దరేగా చూసుకుంటా. ఇక అట్లా మీ తాత చెరువు కాడికి వచ్చి నాకు లైన్ లో పెట్టిండు, నన్ను పెళ్లి చేసుకుంటూ మీ తాత జల్దీ తెంగేసిండు పైకి. ఇప్పుడు నేను కూడా పోతున్నారా మనవడా, నాకు నీ పెళ్లి చూడాలనే ఉంది మనవడా. ఏంద్రా పొట్టి, ఏం ఆలోచిస్తున్నావు? నీ గూదల మొడ్డ చాయ్ బిల్లా నేను కడతలే. గది కాదురా బామ్మారిది, మా నాయనమ్మ ఇయ్యాలను రేపు అన్నట్టుందిరా. మా నాయనమ్మ నా పెళ్లి చూసి చచ్చిపోతా అంటుంది. నీ అవ్వ సావమని చెప్పపోయినవరా మరి ముక్కులేలు పెట్టుకొని ముసల్దాన్ని. పాత చెప్పు బట్టి పల్ల దెంగ చెప్తున్నా, మా నాయనమ్మ చావంటావేంద్రా? పొట్టారే, నీకు పెళ్లి కాదురా, నీ పెళ్లి కావడం అంటే ఎండాకాలంలో గుద్దరేగా మంచుగడ్డలు కురిసినట్టే. ఒకసారి మిమ్మల్ని నా ఆతలకు ముడే సావాదంగా బుద్ధి అవుతుంది మామ, కానీ ఏం చేస్తాం, గాండు కిస్మత్. మీరు నా జిగిరి దోస్తులు అయ్యారు, కానీ నాకు బాధ వస్తే మీకే చెప్పుకుంటా మామ, లేకుంటే ఈ పాటికి మిమ్మల్ని సావాదంగి చోలు మూస్తుండే. మమ్మల్ని జావదెంగితే నీకు పిల్లని కూడా చూస్తాడు మామ. పిల్లరా, మీ ఇంటి పక్క మా పిల్ల ఉంటది, ఆ పిల్ల నెంబరి. పిచ్చు గుద్దనువా, దాన్ని నేనేసుకుందామని చూసుకున్నా. నీ సోపతి గుద్దల మొడ్డ మెల్లగా స్కామ్ తెంగుదాం అనుకుంటున్నావు గా పిల్లని. గా పిల్ల కాలేజీలో గుద్దరేగుంటారు కదా మామ పోరీలు, వాళ్ళు గుద్దరేగుంటారు మామ, నువ్వే ఎర్ర కోతి లెక్కుంటావు.
ఇంపాసిబుల్ మామ నీకు పిల్ల దొరకడు. నువ్వు పని చేయి, ఒట్టలు విసుకొని చచ్చిపో మామ. ఈ చుట్టాల జాతిని దెంగ, ఈ చుట్టాలని దెంగాలి ఫస్ట్ చెప్పందుకొని. మెయిన్ శని గుద్దవాలంటే చుట్టాలే. పొద్దుగాల మా అయ్యకు ఫోన్ చేసిండు మామ ఒకడు, వాని జాతిని దెంగ. వాడు మా అయ్యతో ఇట్లా అన్నాడు, ఏం బావా దొరికిందా పిల్ల, మీ వానికి పెళ్లి సంబంధాలు చూస్తురుగా. మా అయ్య దొరకలేదని చెప్పిండు. వాని జాతిని దెంగ వాడేమన్నాడంటే, నా కొడుకుకి గవర్నమెంట్ జాబ్ ఉంది, వానికే దొరుకుతలేరు పిల్లలు, మీ వాడు గాలికి తిరుగుతాడు, మీ వానికి దొరుకుతారులే. ఈ చుట్టాల జాతిని దెంగ వీళ్ళకి ఎందుకు ఇంత గుద్దల గుల పెడతాది. మన కొంపల మంట పెడతారు. ఏదైనా దావతుందంటే దెంగి దీన్ని కొరుకొస్తారు మళ్ళా. కూల్ 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 మామ, నెక్స్ట్ ప్లాన్ ఏంది? నీ అవ్వ ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి మంచి పోరీలకు మెసేజ్ చేసిన మామ, హాయ్ హలో అని. బట్ నో యూస్, నా ఆతుల పట్టు ఒక్కటి కూడా ఎక్కలేదు. ఏంది పంతులు గారు, ఏంది సంగతులు? గడ్డ గడ్డకయ్యారు. అంతా మీ దయాండి. ఇదిగో మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమన్నారు కదా. అవునవునవును. నా దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నారు పెళ్లి కానోళ్ళు. మా అమ్మాయికి గంట మంది వద్దు పంతులు, ఒక్కడు చాలు. మీ పిల్లని పెళ్లి చేసుకోవాలంటేనే పెద్ద టాస్క్. నా తానున్న గంట మందిలో ఒక్కడైతే చేసుకుంటాడు నీ పిల్లని. సంతోషం పంతులు గారు. పిల్లగాని పేరు ఒట్టకాయల బిట్టు, సాఫ్ట్వేర్ జాబ్ పిల్లగానుకు. పిల్లగాడు మంచోడు అంటున్నావు, సాఫ్ట్వేర్ అంటున్నావు, ఆడు దేని ఉంచుకుంటే అడగపోయినావు. నీ గుద్ద బాగా నొస్తుందేమరా. వాళ్ళ అపాక నుంచుకుంటేంది, టపాక నుంచుకుంటేంది, నీ పిల్లని బాగా చూసుకుంటే చాలు. అరే కూల్ 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 పంతులు, చాయ్ తాగుతారా? ఏ వద్దు వద్దండి. ఓ నీ గుద్ద, మా ఇంట్లో చక్కెర కూడా లేదులే, నీకు చాయ్ ఇయ్యనికి. మీ తాత వడ్డకాయ, నేను కూడా షాయ్ తాగానికి ఏం రాలే మీ ఇంటికి. మీ పిల్లకి పెళ్లి సంబంధం చెప్పి పైసలు దెంగుదామని వచ్చిన. ఎట్లుంది, నాతో పెట్టుకోకు, నీ గుద్ద షేక్ చేస్తా. సరే పంతులు, నీ మీద నమ్మకంతో నేను నా పిల్లగానికి చూపిస్తా. కానీ పెళ్లి అయినాక ఏమైనా స్కామ్ దెంగిరనుకో, ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. ఆ బాధ్యత తీసిన ఒట్టకాయల గట్టుకుంటా అని చెప్తున్నా కదా, నువ్వేం టెన్షన్ తీసుకోక. ఆ పిల్లగాడు మంచోడు. సరే రేపు రమ్మను పిల్లని చూసి వానికి, పిల్లగాని వాళ్ళను. సంతోషం, నేను పోతున్నా మరి. ఆ భద్రంగా దెంగయి. లక 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 లక, పిల్ల గూద్ద వాళ్ళగుంది. ఓ నీ గుద్ద, అది నా పిల్లం రా. ఓ సారీ సారీ మామ. మంచి ఊపు మీద ఉండాలడు, నాకు నచ్చిండు. నీ తాశిల్ గుద్ద, నీకు కాదే పెళ్లి చూపులు మన అమ్మాయికు. నమస్కారం బావగారు. నమస్కారం నమస్కారం బావగారు. ప్రయాణం ఎట్లా జరిగింది, అంత మంచేనా? నా మొడ్డల రోడ్లు ఒకటే గుంతలు, కార్లో కూర్చున్నంతసేపు పొట్టకాలు ఊగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జర్ర రిలాక్స్ ఉంది సోఫాల మెత్తగా. సో తెంగింది చాలు గాని మనం ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవాలి ముందుగాల. అందరికి దండాలు, నేను పిల్లగానికి అమ్మనైతా. దండాలు దండాలు, నేను కొడుకును. నేను ఎవరు కొడుకునే? మెంటల్ పాడుకో, నువ్వు మా కొడుకు వేరా? వీళ్ళ కొడుకునే. దండాలు దండాలు, నేను పిల్లగానికి నాయనైతా. దండాలు దండాలు, నేను పెళ్లి పిల్లకి నాయనైతా. దండాలు దండాలు, పెళ్లి పిల్ల నా కూతురు, నా కడుపులోనే పుట్టింది. ఏం బావగారు, పంతులు మొత్తం చెప్పిండా మా కూతురు గురించి? మొత్తం చెప్పిండు మామ, నీ పిల్ల గురించి. జల్దీ నీ పిల్లనిచ్చి పెళ్లి చేసి దెంకపోతే ఇడికెళ్ళి. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లని రమ్మనే అల్లునికి చెల్దెంగదాం. లక్ష్మి, నా సిన్ని లక్ష్మి. ఓ గ్రాండ్ వెల్కమ్. నువ్వు వచ్చిపోమి. ఏంది ఇది బెబ్బే అంటుంది? మొగదా? నువ్వే గారా గుడ్డిదో కుంటిదో ఎడ్డిదానో చూడమని మొగదాన్ని చూసినా. ఏ దెంగే, నాకు పెళ్ళొద్దు మొడొద్దు, నా సుల్లికి దారం కట్టుకుంటా పోతున్నా. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఓపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.